ఐబొమ్మ రవి కొత్త తరానికి రాబిన్ హుడ్ అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా చూస్తే చాలా మంది పోస్టులు పెడుతున్నారు. సో ఐబొమ్మ రవి చేసింది అయితే ముమ్మాటికి చట్ట ప్రకారం తప్పే అండి. దాని గురించి డిస్కషనే లేదు. అయితే జనాల్లో ఆయన పట్ల ఎందుకు ఇంత సింపతి ఉంది, ఎందుకు ఇన్ని పాజిటివ్ ఒపీనియన్స్ వస్తున్నాయి, సో అనే దాని గురించి మనం అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే సినిమా టికెట్లు విపరీతంగా పెరిగిపోయాయండి. అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళాలంటే ఒక క్షణం ఆలోచించాల్సి వస్తుంది, అంత దారుణంగా పెరిగిపోయాయి. సో అసలు ఇంతగా పెరగడానికి రీజన్ ఏంటంటే స్టార్ హీరో రెమ్యునరేషన్స్. సో ఒక్కొక్క స్టార్ హీరోకి 100 కోట్లు 150 కోట్లు ఇవ్వాలి. సో అంత ఇవ్వాలంటే టికెట్లు పెరగాల్సిందే, ఇంకా వేరే ఆప్షనే లేదు. సో అంటే ఓవరాల్గా ఏం జరుగుతుందంటే పూర్ ఫెలో దగ్గర నుంచి డబ్బులు లాక్కొని స్టార్ హీరోల జేబుల్లో పెడుతున్నారండి. సో ఇది ఇక్కడ జరుగుతుంది. ఇక రెండో రీజన్ ఏంటంటే సినిమాకి వెళ్తే సినిమా టికెట్తో పాటు థియేటర్లో పాప్కార్న్, కూల్ డ్రింక్ లాంటివి కొనాలి కదా. సో అవి కూడా రేట్లు 500 రూపాయలు, 1000 రూపాయలు ఉంటున్నాయి. అంటే ఓవరాల్గా ఒక ఫ్యామిలీ వెళ్తే 7,000-8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఎందుకు వెళ్తారండి ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ వాళ్ళు? సో ఏదో ఐబొమ్మలోనో ఏ మూవీ రూల్స్లోనో సినిమాలు చూసుకొని చెప్పి అక్కడ సాటిస్ఫై అయిపోతారు కదా. సో అది రెండో రీజన్. సో ఇక మూడో రీజన్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండి. మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. అండ్ ఏంటంటే అసలు నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ అందులో యాడ్స్ వస్తాయి. దాంతోపాటు కొన్ని సినిమాలు చూడాలంటే మళ్ళీ రెంట్ కట్టాలి దానిపైన. సో ఇట్లా లోపల చాలా ఫీచర్స్కి మళ్ళీ మీరు డబ్బులు కట్టాల్సి వచ్చేసరికి ఓటీటీలో తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అండ్ దాంతోపాటు యాడ్స్ ఎలా ఉంటున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహా ప్లాట్ఫామే తీసుకోండి. ఒక సినిమా చూడాలి అంటే నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు 3 యాడ్స్ చేస్తారు, మళ్ళీ 20 నిమిషాలకు ఒక 3-4 యాడ్స్. సో ఈ విధంగా ఒక సినిమా కంప్లీట్ చేయాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. పొరపాటున నువ్వు ఆహాలో బ్యాక్కి వెళ్ళావు అనుకోండి, లేదా ఫార్వర్డ్ చేసావు అనుకోండి, యాడ్స్ అన్ని మళ్ళీ చూడాలండి. సో ఎంత దారుణంగా ఉంటున్నాయి. అది ఇంకొక నాలుగో రీజన్ ఏంటంటే ఈ బెనిఫిట్ షోస్ అండి. సో సినిమా ఫ్లాప్ అవుతుందని వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది మేకర్స్కి. కానీ ఆ డబ్బులన్నీ ఎలాగో అలాగా రాబట్టుకోవాలి. ఏం చేయాలి? బెనిఫిట్ షోస్. సో 800 రూపాయలు, 1000 రూపాయలు టికెట్ చేస్తారు. ఆ 2-3 రోజుల్లోనే డబ్బులన్నీ దండేసుకుంటారండి. సో ఇది జరుగుతుంది. సో ఇది వాళ్ళు చట్ట ప్రకారం చేస్తారు కాబట్టి దాన్ని కరెక్ట్ అంటారు, కానీ మోరల్గా ఎంత కరెక్ట్ అని చెప్పి ఆలోచించాలి. సో ఈ పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీలో చాలామంది చిన్న చిన్న కార్మికుల ఉద్యోగాలు పోతాయని చెప్పి అంటారు కదా. ఒక సింపుల్ లాజిక్ అండి. 100 కోట్ల రూపాయలు తీసుకునే స్టార్ హీరో 70 కోట్ల రూపాయలే తీసుకుంటే వాళ్ళైతే రోడ్డు మీద పడరు కదా. మీరు తగ్గించుకున్న రెమ్యూనరేషన్తో ఓవరాల్ సినిమా కాస్ట్ అయితే తగ్గుతుంది, ప్రొడ్యూసర్ బాగుపడతాడు, సినిమా టికెట్ రేట్ పెంచుకోవాల్సిన అవసరమే ఉండదు, జనాలు థియేటర్కి వస్తారు, ఐబొమ్మ లాంటి దాన్ని అవసరమే ఉండదు. దట్స్ ఇట్ అండి. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.